సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వివాదం ఉంది కదా సార్. అసలు ఏంటి సార్, అసలు నిజంగా 1500 కోట్లు ప్రభుత్వం జప్తు చేసుకోబోతుందా? ఏమి జప్తు చేసే అవకాశం ఏం లేదమ్మా. ఇది ఏంటంటే ఇప్పుడు జరిగింది ఒకటైతే దీని మీద చెలవలు పిలవలు చేసి రకరకాల కథలు అలుగుతున్నారు. జరిగింది ఒకటి, అసలు ఆ నేపథ్యం గట్టిగా పట్టుకోవాలి. ఇది అతని మీద అటాక్ జరిగింది కేవలం ఒక దొంగతనం చేయడానికి ఒకడు వచ్చి చేసిన ఇదా, లేకపోతే వెనకాల వేరే వాడు బిష్నాయ్ ఉన్నాడు, వాడి యొక్క నేపథ్యం ఉందా, వాడు దావుద్ ఇబ్రహీం లాగా ఇండస్ట్రీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు, ఆ తాపత్రయంలో ఇది ఒక భాగమా? వీడిని అటాక్ ఇస్తే మొత్తం ఇండస్ట్రీ మనకు గుప్పిట్లోకి వస్తుంది, భయపడతారు మనం అంటే ఆయన చేస్తున్నాడా? ఈ కోణాలన్నింటిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది కోర్టు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నారు. ఎందుకంటే ఇవి అసలు కోణాన్ని బయట దాని మీద జరగకుండా ఈ పిచ్చి అనవసరం ఈ చర్చ, పనికిరాని చర్చ, మొదటి పిల్లలు తప్పిందని కొన్నాళ్ళు, రెండో పిల్లలు తనే గతితో పొడిచిందని ఇంకొక ఈ పిచ్చి తెలియకుండా ఏ ఆధారం లేకుండా గాలి వాగుడు వాగి వీటి వల్ల నష్టమే తప్పితే ప్రయోజనం లేదు. వీటి వల్ల నష్టమే జరుగుతుంది. గాలి పోగొట్టు వాడికి ఏ ఆధారం లేదు, నోటికి వచ్చేది ఒక ట్వీట్ ఉంది కనుక రాసేయటం పెట్టేయటం జరుగుతుంది కదా. అంతే తప్పితే నిజము ఇదిగో ఈ ఆధారంగా మేము ఈ అనుమానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ ఆధారంగా ఈ డౌట్ ఉందని చెప్పాలంటే ఏది లేదు కనుక ఎంత బోగస్. సార్ రీసెంట్ గా అక్కినేని అఖిల్ కి మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ అయింది. అఖిల్ చేసుకునే అమ్మాయి హీరోయిన్ అని కూడా అంటున్నారు. అసలు ఈ అమ్మాయి ఎవరు సార్? అసలు ఇండస్ట్రీతో ఈ అమ్మాయికి పరిచయం ఉందా? ఎవరైనా ఇవాళ కాకపోయినా రేపైనా పరిచయం వద్దు అనుకోండి. ఎవరైనా నా ఉద్దేశం అంటే అఖిల్ ఎవరిని చేసుకుంటాడు, అఖిల్కి ఎవరు వైఫ్గా వస్తుంది, అది నాగార్జున ఎక్కువ ఫీల్ అవ్వాలి, నాగ చైతన్యం ఆలోచించాలి. వాళ్ళు ఎవరు వస్తారు ఏమిటి, వాళ్ళు సినిమా హీరోయిన్ కదా కాదా, సినిమా హీరోయిన్ వద్దు మనం మామూలు ఫ్యామిలీ తీసుకుందాం అనుకుంటున్నారా, వాళ్ళిద్దరు అఖిల్ ఎవరిని ప్రేమిస్తున్నాడా, అఖిల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు అన్నమాట. వాళ్ళని గురించి మనము తాపత్రయపడిపోయి వాళ్ళ పెళ్ళికి మన సందడిలాగా మన హడావిడిలాగా ఎందుకు, నాకు పెద్ద అవసరమా? నాకు ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. వాళ్ళు ఏదో లవ్ చేసుకుంటారు, అమ్మాయి నచ్చితే చేస్తారు, ఎవరో ఏమిటి దాని గురించి మనం అలా తీసి మనం దాన్ని కులంకషంగా ఇది వాళ్ళిద్దరు సినిమాకి గతంలో ఉంది కనుక సినిమా ఈ పిచ్చి సొల్లు అంతా ఎందుకు మనకి? వాళ్ళిద్దరు కుదిరితే చేసుకుంటారు, లేదా మొత్తానికి అది పెళ్లివాడైతే ఇంటివాడైతే సంతోషం. వయసు అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకుంటా ఉంటే చెడిపోతాడు, రాంగ్ రూట్లోకి పడతాడు కనుక ఇప్పటికైనా సవ్యంగా చేసేసుకుంటే సెటిల్ అవుతాడు అని నాలంటూ కోరుకునేది. అది ఎవరైతే ఉంది అతను నచ్చిన వాళ్ళు, అది హీరోయినా లేకపోతే ఇంకో అతను నచ్చిన అమ్మాయిని, వాళ్ళిద్దరూ ఒకళ్ళు నచ్చిన అమ్మాయిని, కుటుంబానికి నచ్చిన అమ్మాయిని చేసేసుకుంటే ముందు ఆ కార్యక్రమం అయిపోతుంది. అది అయిపోవాలి తప్పితే వచ్చే అమ్మాయి ఎవరు ఏంటి ఇప్పటి నుంచి ఎందుకు, వచ్చినాక ఎలాగ తప్పదు. వచ్చినాక అమ్మాయిని ట్రోల్ చేయటారు, అమ్మాయి ఇలా ముక్కలా ఉంది, అమ్మాయి ఇలా ఉంది మాట్లాడుతూ ఉంటారు. మన పని పాట లేని మీడియా ఉంది కదా, సోషల్ మీడియా. మరి అప్పుడు ఎలా మనం ఇప్పుడు ఎందుకు పని పాట లేని సోషల్ మీడియాతో మనం కూడా బాగా మనం కూడా ఏదో చెత్త వాగటం ఎందుకు? అది అయినప్పుడు అవుతుంది, అవ్వాలని కోరుకుందాం అంతే. పెళ్లి జరగాలి పిల్లాడికి, మంచి పెళ్లికి ముందు కలిసి రాలేదు, కనీసం పెళ్ళి అయితే అయినా కెరీర్ కలిసి వస్తేమో నేను అలా ఆలోచిస్తున్నా. ఒకళ్ళకి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారమ్మా. అసలు కళ్యాణం జరగాలంటే జరుగుద్ది, అది తర్వాత కెరీర్ బాగుపడుతుందేమో. పాపం కష్టపడుతున్నాడు, ఒక సినిమా 2 సినిమా 3 సినిమా ఈ వర్కౌట్ అవ్వలేదు. పెళ్ళి అయినాకన్నా తన జీవితంలోకి మరో ఆడది అడుగు పెట్టినాక ఆ ప్రభావంలో సక్సెస్ చూస్తాడేమో. అందుకని పెళ్ళి అవ్వాలి, అయితే చాలు. అది ఎవరు అనేది వాడి ఇష్టం. కాపురం చేయబోయేది తను, ఆ అమ్మాయి. నీకు నాకు ఎందుకు? వాళ్ళిద్దరు కాపురం చేస్తారా, వాళ్ళు కలిసి తిరుగుతారా, కలిసి పడుకుంటారు, ఇవన్నీ. సార్ రీసెంట్ గా మీర్పేటలో ఒక మర్డర్ అనేది జరిగింది. హస్బెండే వైఫ్ ని చంపేశారనమాట. సో ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే? ఎలాంటి నిర్ణయం? చాలా వాళ్ళ మర్డర్స్ అది ఒకటే చదివారండి. అన్నిటిని ఎట్లా డీల్ చేస్తారో అట్లాగే డీల్ చేస్తారు ప్రభుత్వం. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా దాంట్లో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, మానిటరీ బ్యాక్గ్రౌండ్ ఏది ఉందా, కుల మతాల బ్యాక్గ్రౌండ్ ఉందా, అవన్నీ చూస్తారు. అవి ఉంటే ఒక రకమైన హ్యాండ్లింగ్, అది లేదు అంటే మామూలు రకమైన హ్యాండ్లింగ్. ఆ చంపిన వాడు ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. అంటే మన చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలకి నడక సరిగ్గా లేదు.
ఆ కుంటి నడక, ఒకసారి కింద పడిపోయి నడవటం, ఒకసారి లెగిసి నడవటం, కుంటి కింద మీద పడి నడకలు ఉన్న చట్టం కనుక చేసే పనులు జరుగుతూ ఉంటాయి. దొరికినాడు వాడికి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే జైలు వెళ్ళి కూర్చుంటాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బెయిల్ మీద బయటకు వచ్చి కూర్చుంటాడు అంతే. సార్ రీసెంట్ గా దిల్ రాజు ఆఫీసుల పైన అలాగే ఇళ్ల పైన బంధువుల ఇళ్ల పైన ఐటీ సోదాలు 3 రోజులు జరిపారు. ఈ క్రమంలోనే మన పుష్ప 2 దాని గురించి కూడా సోదాలు జరిగాయి. ఇందులోనే చాలా గోల్మాల్ ఉందని చెప్పేసి అధికారులు అంటున్నారు. దీంట్లో ఎంత నిజం ఉంది సార్? అధికారులు ఎవరితో అన్నారు? మీడియాతో అన్నారు. మీడియాతో ఎవరు అధికారులు మాట్లాడలేదు. ఓకే. అందుకని చెప్పిన ఈ గాలి సూది వాగుడు మీడియాతోటి ఇంతవరకు అధికారులు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు అంతా పూర్తి అయిపోయినాక వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్పాల్సి చెప్తారు, అప్పుడు దాని గురించి మాట్లాడి ఈ సాధన చెప్తానే ఈ సన్నాసులు పని పాట లేదు. ఈ సన్నాసులు వీళ్ళకి ఏమీ నిజాలు తెలియవు, ఏ విషయాలు తెలియవు, విషయ పరిజ్ఞానం ఉండదు, అర్ధజ్ఞానం అజ్ఞానంతో ఏదో ఒక సోది రాసేస్తూ ఉంటారు. ఆ సోదిని పట్టుకుని మనం ఓ డిస్కస్ చేయాలి. ఏదో ఒక సన్నాసులు ఎవడు ఏ ఆఫీసర్ చెప్పాడు? ఇంతవరకు ఆఫీసర్ నోట నుంచి బయట రాదు, పద్ధతి అది. వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేసి ఫైల్ క్లోజ్ చేసి ఫైల్ పేపర్లు కట్టేసినాక అప్పుడు ప్రెస్లో చెప్తారు, రిలీజ్ చేస్తారు. ప్రెస్లో ఒకసారి ప్రెస్ మీట్ చెప్తారు, లేకపోతే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఇంతవరకు వాళ్ళు అలాంటిది చేయరు కూడా, అవ్వకుండా చేయరు. అంటే వార్తలు వస్తున్నాయి కదా సార్. ఇలా ఎక్కడి నుంచి వస్తారంటే అవకతవకలు వీళ్ళు పుట్టించుకునే వార్తల్లో నిజాయితీ ఉండాలమ్మా. నిజాయితీలు ఈ దరిద్రులు ఎవడో సరి సోషల్ మీడియాలో ఉండే సన్నాసులు బుద్ధి జ్ఞానం నాకు లేదు, ఏదో గోల సొల్లు మాటలతోటి పెడతా ఉంటారు. అది వార్తలు అనుకుంటే ఎట్లా మనం? అవి సొల్లు అర్థం పర్థం లేదు. ఆఫీసర్స్ ఎవరితో మాట్లాడా, నీకు చెప్పాడా అంటేనే అబద్ధం, మాట్లాడంటే కూడా అబద్ధం. ఇప్పటి వరకు మాట్లాడరు వాళ్ళు, ఎందుకంటే తెలియనివాడు మాట్లాడారు. తెలిసినవాడు ఏంటంటే విషయం తెలిసినవాడు ఎవడు ఆ మాట, ఎందుకంటే విషయం తెలిసినవాడు తెలుసు. ఆఫీసర్స్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తే ఒక్కసారి లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నారంటే మొత్తం అయిపోయి బయటకు వచ్చేదాకా, అన్నీ అయిపోయి బయటకు వచ్చేదాకా వాళ్ళు ఎలాంటి ఎవరితోటి ఏ మాట దీనికి సంబంధించి మాట్లాడరు. వాళ్ళు ఓన్లీ అంత అయిపోయినాక అప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయటము, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చేస్తారు, కానీ మధ్యలో మాట్లాడరు. మరి ఈ సన్నాసి ఏం తెలుసుని వాళ్ళు ఏదో అన్నారు అని రూమర్ రాస్తారు, చెప్పు తీసి కొట్టదు ఇలాంటి ఇలాంటి వాళ్ళు అంటే అనవసరమైన ఈ క్రియేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏం పని పడలేదు, ఏదో వాడికి జ్ఞానం లేదు, అజ్ఞానము అర్ధజ్ఞానము ఏదో గీకి కూర్చొని పని పడలేదు, ఏదో కొట్టేస్తూ ఉంటాడు, పెట్టేస్తూ ఉంటాడు. దానికి మనం అంతా రెచ్చిపి మాట్లాడేస్తూ ఉంటాం. అసహ్యం. ఈ రోజు అక్షయ్ కుమార్ ది స్కై ఫోర్స్ అని చెప్పేసి మూవీ రిలీజ్ అయింది. ఇది బుక్ మై షోలో ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు అనమాట, కూపన్ యాడ్ చేస్తుంటే. అంటే ఈ రోజు నుంచి రిపబ్లిక్ డే వరకు ఫ్రీ టికెట్స్ అనేవి ఇస్తున్నారు, 250 రూపీస్ వాల్యూ చేసేవి. అంటే ఇదేంటి సార్, ఏదైనా ట్రిక్ ప్లాన్ చేస్తున్నారా? అంటే సినిమా రిలీజ్ అవ్వగానే హౌస్ఫుల్ టాక్ వస్తుంది అని చెప్పేసి, హిట్ వస్తుంది అని చెప్పేసి. కోటి విద్యలు కూటి కొరకే నిన్నామ్మ మాట, కోటి విద్యలు కూటి కొరకే. ఇవాళ ఆ సినిమా వాళ్ళ కూటి కొరకు ఇది ఒక విద్య. మామూలుగా సినిమా హౌస్ఫుల్ అవుద్దో లేదో, హౌస్ఫుల్ అవ్వకపోతే అప్పుడు రేట్లు పెంచుతున్నారు. ఒక పక్క రేట్లు పెంచడం వల్ల హౌస్ఫుల్స్ అవ్వట్లేదు, రకరకాలు ఉన్నాయి. కొంతమంది రేట్లు పెంచడం వల్ల కలెక్షన్ ఉందని, కొంతమంది రేట్లు పెంచడం వల్ల నాశనం అయిపోయింది సినిమా అని, మామూలు రేట్లు అయితే కొంచెం కలెక్షన్ ఉండేదని. సో రకరకాల ఈ చేష్టల మధ్య మనం ఎలా అడుక్కోవాలి అంతే. ఈ కడుక్కునే విధానంలో కూటి విధాలు కూటి కొరకే అని. ఇప్పుడు అడుక్కుంటంలో ఒకడు చెప్పబుచ్చుకుని అడుగుతాడు, ఒకడు టోపీ పెట్టుకుని అడుగుతాడు, ఒకడు ఇంకోటి పెట్టుకుని అడుగుతాడు, ఇంకోటి ఏ పద్ధతిలో అడిగితే ఎక్కువ డబ్బులు పడతాయో అనే లెక్కలో ఆలోచిస్తాడు కదా బెచ్చగాడు. అట్లాగే సినిమా కూడా ఇప్పుడు అలా తయారైపోయింది. బెచ్చగాడు లాగా బాబు మా సినిమా చూడండి, బాబు మా సినిమా చూడండి, మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అనే పరిస్థితి తయారైపోయింది. ఎందుకంటే ఆడియన్స్ పోగొట్టుకున్నాం. రేట్లు పెంచి థియేటర్ రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచి థియేటర్కి రావడానికి ఆడియన్స్ బాగుంది అంటే తప్పితే వద్దాం, లేకపోతే ఓటీటీ చూసుకుందాం అనే స్థాయికి వెళ్ళి పంపించే మనం తరం కొట్టాం. సో ఆ పరిస్థితుల్లో పాపం ఏదో కోటి విద్యలు కూటి కొరకేసి బతికించుకోవడానికి ఒక విద్య. దాని గురించి పాపం మనం పోని వాళ్ళ కర్మ, వాళ్ళు ఎట్లా వాళ్ళు అడుక్కుంటానికి పెట్టుకుని ప్రోగ్రామ్ సక్సెస్ అవుతే సంతోషమైన తర్వాత ఇంకా కొంతమంది అడుక్కుంటారు వచ్చి.